హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే ఏపీలో బ్యాక్లాగ్ పోస్టులు రిలీజ్ అయినాయండి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఇంతకుముందు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారో, అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లా వారు కావచ్చు, లేదా ఈస్ట్ గోదావరి జిల్లా కావచ్చు, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు కూడా కావచ్చు. మీ అందరికీ ఒక శుభవార్త అండి. ఏపీ గవర్నమెంట్ ఈ జిల్లాల వారికి పిహెచ్ క్యాండిడేట్స్కి బ్యాక్లాగ్ పోస్టులు అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి అప్లికేషన్ కూడా ఉంది. ఇది ఆన్లైన్ సబ్మిషన్ కాదు, ఆఫ్లైన్ అండి. డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డిస్క్రిప్షన్ కింద వీడియో కింద యాడ్ చేస్తాను కూడా. దాంట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు దాన్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే ఈ యొక్క ఫిజికల్ అప్లికేషన్ మీకు కానీ కావాలంటే డిస్ప్లే మీద నా యొక్క నెంబర్ చూపిస్తున్నాను. ఆ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే వెంటనే మీకు ఆ యొక్క అప్లికేషన్ షేర్ చేస్తాను. మీరు ఎక్కడైనా ప్రింట్ తీసుకొని అది ఫిల్ చేసి డైరెక్ట్గా ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే నోటిఫికేషన్ యొక్క ఫస్ట్ పేజ్ మాట. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ద ఫిల్లింగ్ అప్ ఆఫ్ కంబైన్డ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. గమనించండి, దీంట్లో ఈస్ట్ గోదావరి అంటే పాత జిల్లా ఏ డిస్టిక్ అయితే ఉన్నాయో ఆ జిల్లా పరిధిలో ఇంతకుముందు ఏ యొక్క ఊర్లు జిల్లాలు వచ్చేవో వాటన్నింటికీ దాంట్లో ఉన్నవారందరికీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉందండి. ఎర్స్ట్వైల్ అంటే దాని అర్థం ఏంటంటే కంబైన్డ్. 2022 ఇంతకుముందు ఏ జిల్లాలు అయితే ఉండి ఈస్ట్ గోదావరిలో ఏ యొక్క ఊర్లు ఉన్నాయో వారందరూ కూడా అవకాశం ఉంది. కాబట్టి మీ ఎడ్యుకేషను, మీ యొక్క నేటివిటీ అంతా పాత తూర్పుగోదావరి జిల్లా అయితే మీరు హ్యాపీగా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. ఇవైతే పిహెచ్ జాబ్స్ అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా లేకపోతే హియరింగ్ ఇంపైర్మెంట్ అయినా ఓహెచ్ అయినా వారికి సంబంధించండి. దీంట్లో 2 రకాల పోస్టులు ఉంటాయి, ఎనెక్సర్ ఏ, ఎనెక్సర్ బి అని. ఎనెక్సర్ ఏలోకి గ్రూప్ 4 పోస్టులు వస్తాయి, ఎనెక్సర్ బిలోకి అదర్ దాన్ గ్రూప్ 4 పోస్టులు వస్తాయి అన్నమాట. కాబట్టి గ్రూప్ ఏలోకి అయితే, గ్రూప్ 4లోకి అయితే మీకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ వస్తుంది. మీకు టోటల్గా అవి 8 వేకెన్సీస్ ఉన్నాయి. విహెచ్కి అయితే 2 రకాల పోస్టులు ఉన్నాయి. హెచ్హెచ్ అంటే హియరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళకి అయితే 4 పోస్టులు ఉన్నాయి. ఓహెచ్ వారికి 1, డిజబిలిటీ ఇంకా మిగతా కేటగిరీస్ ఉన్న వాళ్ళకి అయితే 1 పోస్టుగా నిర్ణయించబడింది అన్నమాట. ఇది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి. తర్వాత జూనియర్ అకౌంటెంట్ ఉంది పోస్ట్ ఉంది, అలాగే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఉంది. ఒకటేమో టైపిస్ట్ పోస్ట్ అన్నమాట. కాబట్టి క్లియర్గా ఈ యొక్క నోటిఫికేషన్ మీకు చూపిస్తున్నాను చూడండి, మార్క్ చేసి కూడా. కాబట్టి ఓవరాల్గా అయితే గ్రూప్ 4 ఎనెక్సర్ ఏలో మీకు ఓవరాల్గా 11 అయితే పోస్టులు ఉన్నాయి. తర్వాత గ్రూప్ 4 అదర్ దాన్ అయితే మీకు ఇంకా ఎక్కువ ఉన్నాయి పోస్టులు. అవి అయితే 24 పోస్టులు ఉన్నాయన్నమాట. దీంట్లో మీకు ఆఫీస్ అసిస్టెంట్, స్వీపర్, క్లీనర్, నైట్ వాచ్మెన్, పిహెచ్ వర్కర్, శానిటరీ మేస్త్రి, ఇవన్నీ ఓవరాల్గా 24 పోస్టులు. మొత్తం మీకు గ్రూప్ ఏ, గ్రూప్ బి అంటే ఎనెక్సర్ ఏ, ఎనెక్సర్ బి పోస్టులు అన్నీ కలిపి మీకు ఓవరాల్గా 34 నుంచి 35 పోస్టులు ఉన్నాయండి. గమనించండి, ఇవి కేవలం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే చెవిటి, మొగ లేదా బ్లైండ్ పర్సన్స్ ఉన్నారో వారికి సంబంధించిన పోస్టులన్నీ. కాబట్టి దీనికి ఎగ్జామ్ కూడా ఏముండదు, ఫీజు కూడా ఏముండదు. జస్ట్ మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానికి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి డైరెక్ట్గా కాకినాడ ఆఫీస్లో సబ్మిట్ చేయాలండి. ఇలా చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట మీకు ప్రొఫార్మా ఫామ్ అనేది ఎనెక్సర్ ఏ, ఎనెక్సర్ బి. కాబట్టి ఈ యొక్క ఫామ్ కానీ మీకు కనుక కావాలంటే స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, వాట్సాప్ నెంబర్. దానికి మెసేజ్ చేస్తే మీకు వెంటనే ఈ యొక్క అప్లికేషన్ మీకు షేర్ చేస్తానండి. ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే. గమనించండి. అలాగే దీనికి ఎలిజిబిలిటీ కూడా చూసుకుందాం. అసలు దీనికి ఎవరు అర్హత అంటే మరొకసారి చెప్తున్నాను, ఇంతకుముందు జిల్లాల డివైడ్ కాకముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉందండి. గమనించండి. అలాగే ప్రతి పోస్ట్కి కూడా మీకు క్లియర్గా క్వాలిఫికేషన్ అనేది కూడా చూపిస్తాను అనమాట. కాబట్టి మీకు కానీ ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు. వెంటనే త్వరపడండి, టైం కూడా తక్కువ ఇచ్చారన్నమాట. కాబట్టి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే డిగ్రీ కంపల్సరీ అండి. దాంతోపాటుగా
మీకు కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. కాబట్టి ఇన్ కేస్ మీరు కానీ సెలెక్ట్ అయితే మీకు టెస్ట్ పెట్టే అవకాశం ఉంది. అలాగే జూనియర్ అకౌంటెంట్కి అయితే కంపల్సరీగా డిగ్రీ ఉండాలి. డిగ్రీతో పాటు ఆఫీస్ ఆటోమేషన్ కానీ, వెబ్ డిజైనింగ్ కానీ ఇలా ఏదో ఒక దాంట్లో మీకు స్కిల్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరి నెక్స్ట్ ఇంకో పోస్ట్కి అయితే టైపిస్ట్ పోస్ట్. దీనికి తెలుసు కదండి, మీకు డిగ్రీతో పాటు ఖచ్చితంగా టైపింగ్ హయ్యర్ గ్రేడ్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండి, మీకు ఎటువంటి అనుమానం లేదు. ఇవన్నీ కూడా మరి ఫేక్ అయితే కాదు, ట్రూ అప్లికేషన్. డైరెక్ట్గా వెబ్సైట్లోనే మనకి ఇవి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పిన్ చేశారనమాట. కాబట్టి త్వరపడండి. మరి ఎవరికైతే ఈ యొక్క వీడియో అవసరం వారికి అన్నీ షేర్ చేయండి. అలాగే అదర్ దాన్ గ్రూప్ 4 అంటే మీకు ఆఫీస్ సబార్డినేట్ వస్తుంది. దీనికి కేవలం 7th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్. మరి మీకు అయితే ఖచ్చితంగా సైకిల్ అనేది వచ్చి ఉండాలన్నమాట. తర్వాత స్వీపర్ పోస్ట్ ఉంది. స్వీపర్కి చదవడం రాయడం వస్తే మాత్రమే సరిపోతుంది. అలాగే క్లీనర్ పోస్ట్ కూడా ఉంది. దీనికి కూడా 7th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే. అలాగే నైట్ వాచ్మెన్ దీనికి 7th క్లాస్ 5th క్లాస్ క్వాలిఫికేషన్. దీనికి కూడా సైకిల్ వచ్చి ఉండాలి. అలాగే పిహెచ్ వర్కర్ మరియు శానిటరీ మేస్త్రి దీనికి కూడా సేమ్ చదవడం రాయడంతో పాటు మరి శానిటరీ మేస్త్రికి అయితే 7th క్లాస్ అనేది క్వాలిఫికేషన్కి నిర్ణయించబడింది అన్నమాట. ఓన్లీ అనెక్సర్ బిలో ఉన్న పోస్టులకి అయితే 7th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే. అనెక్సర్ ఏలో ఉన్న పోస్టులకి అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అండి, గమనించండి. కాబట్టి అలాగే మీకు ఏజ్ కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. మీకు 18 ఏళ్ళు నిండి ఉండాలి. మరి 52 ఏళ్ళ వరకు కూడా అవకాశం ఉంది. 52 దాటకూడదు. 52 లోపు మీకు ఒక్క నెల తక్కువ ఉన్నా, ఒక్కరోజు తక్కువ ఉన్నా కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి. మరి ఈ రోజుకి ఏ డేట్కి అప్లికేషన్ నోటిఫికేషన్ డేట్కి సంబంధించమాట. కాబట్టి త్వరపడండి. ఇది మరి ముఖ్యంగా మరి గ్రూప్ ఏ ఉన్న పోస్టులకి అయితే మీ యొక్క మెరిట్ బేస్ తీసుకుంటారండి. అంటే మీకు 10th, ఇంటర్, డిగ్రీ లేదా ఏదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ బట్టి పెట్టినందులో ఎవరికి హైయెస్ట్ మెరిట్ ఉంటే అలా సెలెక్ట్ చేస్తారన్నమాట. దాంతోపాటుగా ఏవైతే అనెక్సర్ బిలో అంటే అదర్ దాన్ గ్రూప్ 4 పోస్టులు ఉన్నాయో దీనికి మెరిట్తో సంబంధం లేదండి. కేవలం మీ డిజబిలిటీ కేటగిరీని బట్టి దానికి మీకు 25 మార్కులు ఉంటాయన్నమాట. తర్వాత మీ యొక్క ఏజ్ని బట్టి ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వారిని ముందు కన్సిడర్ చేస్తారన్నమాట. వారికి ఎక్కువ మార్క్స్ పడతాయి. కాబట్టి గమనించండి. గ్రూప్ ఏలో ఉన్న పోస్టులకి అయితే మెరిట్ బేసు, గ్రూప్ ఏలో ఉన్న పోస్టులకి అయితే మీ యొక్క డిజేబిలిటీని బట్టి, ఏజ్ని బట్టి మార్క్స్ కాలిక్యులేట్ చేసి ఫైనల్గా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. గమనించండి ఫ్రెండ్స్. అలాగే ఈ అప్లికేషన్ కూడా మీకు క్లియర్గా ఎక్కడ సబ్మిట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. చూడండి, మీకు అండర్లైన్ చేసి క్లియర్గా చూపిస్తాను, నోట్ చేసుకోండి. ఇదైతే పోస్టులు పంపించడానికి వీలు లేదండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాసుకోండి క్లియర్గా. ఈ యొక్క ఆఫీస్లో చూపిస్తాను చూడండి. PGRS. కాబట్టి ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్స్ షుడ్ ఇన్వారబుల్లీ బీ సెంట్ ఇన్ పర్సన్. ఖచ్చితంగా ఏ ఉద్యోగి అప్లై చేస్తున్నారో ఆ ఉద్యోగి ఇవ్వచ్చు, లేదా ఆర్ త్రూ హర్ రిప్రజెంటేటివ్, హర్ హిజ్ రిప్రజెంటేటివ్. కాబట్టి మీ పొద్దులు కూడా ఎవరైనా పంపించచ్చండి. ఇది ఓన్లీ ఇన్ హ్యాండ్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, పోస్టులు అయితే కాదు. PGRS హాల్, కలెక్టరేట్, కాకినాడ డిస్టిక్. కాబట్టి టైమింగ్స్ వచ్చేసి వర్కింగ్ అవర్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సబ్మిట్ చేయడానికి ఎప్పటిదాకా సమయం ఉందంటే మరి ఏప్రిల్ 18 వరకు కూడా అవకాశం ఉంది. ఇంచుమించు మనకి 2-3 వీక్స్ టైం ఉందండి. కాబట్టి త్వరపడండి, కంగారు పడకండి. పోస్టులు అయితే పంపించద్దు. ఇన్ కేస్ మీరు కానీ పోస్టులు పంపిస్తే మీకు అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. గమనించండి. కేవలం మీరన్నా వెళ్ళొచ్చు, లేదా మీ తరపున ఎవరైనా వెళ్ళొచ్చు. ఫిజికల్గా ఈ అప్లికేషన్తో పాటు కూడా ఏం సబ్మిట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి క్లియర్గా. మెయిన్ గుర్తుపెట్టుకోండి అందరూ. లేకపోతే ఈ యొక్క నేను అండర్లైన్ చేస్తున్న స్క్రీన్షాట్ తీసుకోండి. మీ యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఏదైనా పర్లేదు. అది 10th అయినా, ఆధార్ అయినా, ఏదైనా పర్లేదు. అలాగే మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ వెనకాల మీరు సబ్మిట్ అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. గమనించండి. అలాగే మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే టెక్నికల్ క్వాలిఫికేషన్, దాంతోపాటుగా సదరన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అయిన డిజబిలిటీ కేటగిరీ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా మీకు వెరిఫికేషన్ చేసి తీసుకుంటారు. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కానీ వేరే ఏమన్నా కూడా అన్నీ కూడా అప్లికేషన్ ఫిల్ చేసి అన్నీ అటాచ్ చేసి ఇన్ హ్యాండ్ ఫిజికల్గా పై చెప్పిన ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఇది సమాచారం కనుక మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క అప్లికేషన్స్ కానీ మీకు కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ ఇస్తాను. అలాగే డిస్ప్లే మీద కూడా నా యొక్క నెంబర్ చూపిస్తున్నాను.
వాట్సాప్ నెంబర్, దానికి కానీ మీరు మెసేజ్ చేస్తే వెంటనే త్రూ వాట్సాప్ ద్వారా మీకు అప్లికేషన్ అనేది పంపించడం జరుగుతుంది. మీ నియరెస్ట్ ఏదైనా సెంటర్కి వెళ్ళి మీ ప్రింట్ అడిగితే వాళ్ళు ప్రింట్ ఇస్తారండి. కాబట్టి ఆ ప్రింట్ తీసుకొని క్లియర్గా సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఈ అప్లికేషన్ కింద కనబడుతుంది కదా అక్నాలెడ్జ్మెంట్ అనేది కూడా, ఆ బాక్స్ మీరు ఫిల్ చేయకండి, ఆ బాక్స్ పైనే మీరు ఫిల్ చేయండి. ఆ బాక్స్ కింద సమాచారం అనేది కూడా ఓన్లీ ఆఫీస్కి సంబంధించిన మాత్రమే. మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ ఆఫీస్ పర్పస్ కోసం మీకు నంబర్ వేసే స్లిప్ అనేది కూడా మీకు ఇస్తారన్నమాట. గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.